హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు మీకు కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం అంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కోసం ప్రత్యేకంగా ఒక పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. కార్మికులకు వృద్ధాప్య రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ PMSYM అనే పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఒక సింప్లీ సూపర్ స్కీమ్ అన్నమాట. అంటే దీని యొక్క ప్రయోజనం ఏ విధంగా పొందుతారంటే, కార్మికులు 60 ఏళ్ళు నిండాక అంటే 60 ఏళ్ళ తర్వాత ప్రతి నెల కూడా 3,000 రూపాయలు పెన్షన్ పొందుతారు. దీనికి గాను వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ప్రతి నెల కూడా కొంత మొత్తాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. దానికి గవర్నమెంట్ షేర్ కూడా వేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ ఒక కార్మికుడు 200 రూపాయలు కానీ జమ చేశారనుకోండి, గవర్నమెంట్ షేర్ కూడా 200 రూపాయల కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. దీని యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఎవరైతే అగ్రికల్చర్ వర్కర్స్ కానీ అంటే వ్యవసాయ కూలీలు కానీ, భవన నిర్మాణ కూలీలు కానీ, బీడీ వర్కర్స్ కానీ, చేనేత కానీ, తోలు కానీ అండ్ స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులు కానీ వీళ్ళందరూ కూడా అంటే అసంఘటిత కార్మికులందరూ కూడా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే, వాళ్ళ యొక్క మంత్లీ ఇన్కమ్ అంటే నెలవారీ ఆదాయం అనేది 15,000 రూపాయలు దాటకూడదు. మూడోది 18 నుంచి 40 ఏళ్ల వరకు ఎప్పుడైనా కూడా ఈ పథకంలో చేరొచ్చు. అంటే 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఎవరైనా కూడా ఈ పథకంలో చేరొచ్చు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, NPS న్యూ పెన్షన్ స్కీమ్ కానీ, ESIC కానీ లేదా EPFO ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వంటి ఇతర పెన్షన్ పథకాల లబ్ధిదారులై ఉంటే వాళ్ళు ఈ పథకంలో చేరడానికి అవకాశం లేదు, లబ్ధిదారులే ఉండకూడదు. అయితే ఎంతెంత పొదుపు చేయాలని చూసుకున్నట్లయితే, ఇది వయసును బట్టి ఈ పొదుపు అనేది మారుతూ ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్కి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కానీ, జన్ధన్ ఖాతా కానీ అకౌంట్ ఉండాలి. ఆ ఖాతా నుంచి వాళ్ళకి ఆటో డెబిట్ విధానంలో ఈ శ్రమదాన్ PMSYMలోకి జమ అనేది అవుతుంది. అయితే ఏ విధంగా ఎంత ఉంటుందంటే, దీని యొక్క పొదుపు అనేది చూసుకున్నట్లయితే, ఒకవేళ మీరు కానీ 18 సంవత్సరాల్లో కానీ చేరారనుకోండి, మీరు 60 సంవత్సరాల వరకు కూడా ప్రతి నెల కూడా 55 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే కాకుండా 29లో కానీ మీరు చేరినట్లయితే 100 రూపాయలు నెలవారీ పొదుపు. అదేవిధంగా 30 సంవత్సరాల్లో కానీ మీరు చేరినట్లయితే 150 రూపాయలు పెర్ మంత్. అదేవిధంగా 40 సంవత్సరాల్లో చేరితే 200 రూపాయలు పెర్ మంత్ మీరు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా 60 ఏళ్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీకు 60 తర్వాత మీకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఒకవేళ దీని యొక్క విత్డ్రాల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా, ఎగ్జిట్ ఏ విధంగా అవ్వచ్చా అనుకుంటే అవ్వచ్చు. కాకపోతే ఎవరైతే ఈ పథకంలో చేరి 10 ఇయర్స్ పూర్తవ్వక ముందే ఇందులో నుంచి ఎగ్జిట్ అవుతారో, ఆ చందాదారులు జమ చేసిన దానికి మాత్రమే బ్యాంక్ వడ్డీ చెల్లిస్తారు. అంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎటువంటిది కూడా మీకు జమ చేయరు. ఒకవేళ 10 ఇయర్స్ దాటి 60 ఇయర్స్ లోపు కానీ మీరు ఎగ్జిట్ అయినట్లయితే ఫండ్ ద్వారా సంపాదించిన వడ్డీ మీరు పొందొచ్చు. ఈ వడ్డీ కన్నా బ్యాంక్ వడ్డీ అధికంగా ఉంటే దానికి కూడా మీరు చెల్లిస్తారు. ఇందులో కూడా గవర్నమెంట్ ప్రోత్సాహం అంటే గవర్నమెంట్ షేర్ అనేది ఏమనేది కూడా ఉండదు. ఇన్ కేస్ లబ్ధిదారుడు మధ్యలో మరణించారనుకోండి, లేదా అంగవైకల్యం డిజేబిలిటీ ఏదైనా పూర్తిగా వచ్చినా కూడా వాళ్ళ కంటిన్యూ చేయలేకపోతే, ఈ స్కీమ్ని కంటిన్యూ చేయలేకపోతే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అంటే వాళ్ళ వైఫ్ కంటిన్యూ చేయొచ్చు. లేదంటే వడ్డీతో సహా జమ చేసిన మొత్తాన్ని కూడా వాళ్ళు ఎంటైర్గా విత్డ్రా అనేది చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే, 60 ఇయర్స్ తర్వాత కానీ లబ్ధిదారుడు కానీ చనిపోతే వాళ్ళ యొక్క వైఫ్కి కుటుంబ పెన్షన్ ఆధారంగా 50% అంటే 3,000 రూపాయల నుంచి 1,500 వాళ్ళ యొక్క వైఫ్కి ఇవ్వడం అనేది ప్రతి నెల ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ PMSYM ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనుకుంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి CSC సెంటర్లో మీరు దీన్ని నమోదు చేసుకోవచ్చు. అంటే కామన్ సర్వీస్ సెంటర్లో కూడా దీన్ని నమోదు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి, 3 లక్షల వరకు CSC సెంటర్లు ఉన్నాయి. ఇవి పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఉన్నాయి. మీరు ఎలా అడిగితే చెప్తారు, అందులో మీరు నమోదు చేస్తారు. అయితే దీనికి మీకు కావాల్సిన ఏంటంటే, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా CSCలో మీరు నామినీ వివరాలు కూడా మీరు సమర్పించాల్సి ఉంటుంది. అది సమాచారం CSCలో వెరిఫై చేసిన తర్వాత మీకు అకౌంట్ ఓపెన్ చేసి మీకు శ్రమయోగి కార్డు అనేది అందించడం అనేది జరుగుతుంది. మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మాన్ధన్ యోజన అఫీషియల్ వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800267688కి కాల్ చేసి కూడా మీరు మరింత సమాచారం కనుక్కోవచ్చు. సో ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో ఫస్ట్ మీరు వెళ్ళి కూడా PMSYMలోకి మీరు లాగిన్ అవ్వండి, అంటే ఎన్రోల్ అవ్వండి. 3,000 రూపాయల పెన్షన్ని వదులుకోకండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.